నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇంకొంచెం దసరాల గురించి తెలుసుకుందాం. అసలు దసరా అంటే ఏమిటి అనేది నాకు తెలిసింది మీకు కొంచెం చెప్తాను. దస, హర. దస అంటే 10, హర అంటే ఓటమి. అధర్మం మీద ధర్మం గెలిచింది అని అర్థం. ఈ 10 రోజులు అమ్మవారు రకరకాల వంటి వేషాలు వేసి మహిషాసురుడిని సంహరించారు కాబట్టి దసరా అన్నారు. ఇంకొకటి, ఈ దసరాలో మనం ఎటువంటి వారము, తిథి, నక్షత్రం చూడాల్సిన పదే లేదు. ఎటువంటి శుభకార్యాలైనా మనం చేసుకోవచ్చు. అది ఎటువంటి శుభకార్యాలైనా మనకు జయమే అని అర్థమండి. ఇంకొకటి, ఈ ఆశ్వేజ మాసంలో మొదటి వచ్చే 9 రోజులని శరద్ నవరాత్రులు అంటారు. అంటే శరద్ ఋతువులో వస్తున్నాయి కాబట్టి శరద్ నవరాత్రులు అంటారు. 10వ రోజుని విజయదశమి అంటారు. అమ్మవారు 9 రాత్రులు 9 రకాల అవతారాలలో మహిషాసురుణ్ణి మర్దించింది కాబట్టి 10వ రోజు సంతోషంతోటి ప్రజలు దాన్ని పండుగలాగా జరుపుకున్నారు కాబట్టి విజయదశమి అన్నారు. పైగా కలియుగంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి అమ్మవారిని ఎంతో బాగా పూజలు చేసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి యుద్ధంలో గెలిచి అమ్మవారిని సీతాదేవిని తిరిగి తెచ్చుకున్న రోజు. ఇంకా ద్వాపర యుగంలో పాండవులు వనవాసం వెళ్తూ వారి యొక్క ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి తిరిగి తీసుకున్న రోజు అని అర్థం. ఈ దసరాలలో దసరా వేషాలు కూడా కొందరు వేస్తారు. ఈ దసరాల్లో రావణాసురుడి వధ, జమ్మి చెట్టుకి పూజ వంటివి కూడా చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాలలో జమ్మి చెట్టుకు పూజలు చేసి పెద్దవారికి జమ్మి ఆకులను ఇచ్చి అక్కడ ఒక చిన్న శ్లోకం కూడా చెప్తారు. సెమీతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జున సధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అనే శ్లోకం చదువుతూ సెమీ పత్రాలను పెద్దవాళ్ళకిచ్చి ఆశీర్వాదాలను తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ఇవన్నీ పాటిద్దామండి. అంతేకాదు, ఇంకొంచెం తెలుసుకుందాం. మనకు దసరాలలో సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి అని 4 రోజులు వస్తాయి. ఆ 4 రోజులలో పిల్లలను కూర్చోబెట్టి మనము కనుక పూజలు జరిపిస్తే సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు మన పిల్లల మీద ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ పాటిద్దాం. మనకు దక్షిణ భారతదేశంలో మైసూర్ దసరా ఎంతో ఫేమస్ అండి, అందరికీ తెలుసు. మైసూర్ దసరానే కాదు, విజయవాడలోని కనకదుర్గమ్మ యొక్క దసరా శరత్ నవరాత్రులు కూడా ఎంతో బాగా ఘనంగా జరుపుతారు. అంతేకాదు, మనందరికీ ఇంకొక సంగతి కూడా బాగా తెలుసు. తిరుమలలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు కూడా ఈ శరద్ నవరాత్రులలోనే జరుగుతాయి. కాబట్టి మనం వారి యొక్క కృపాపాత్రులకు పాత్రలు కాగలమని కోరుతున్నాను. రాబోయే ఎపిసోడ్స్ ఇంకొంచెం దసరాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.